చీమ చిలక పాయసం. అనగనగా ఒక చీమ ఒక చిలక ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఎంతో సావాసం. ఒకనాడు వాళ్ళిద్దరికీ పాయసం వండుకు తినాలని బుద్ధి పుట్టింది. చీమ పోయి బియ్యపు నూకలు పంచదార తెచ్చింది. చిలక పోయి కట్టె పుల్లలు చెట్టి నిప్పు తెచ్చింది. చీమ నిప్పు అంటించింది. చిలక పొయ్యి ఊదింది. పాయసం తయారైంది. అయితే చీమకి మహా తొందర. అది గబగబా చెట్టి ఎక్కి పాయసం తినబోయి అందులో పడి చనిపోయింది. చిలక కూడా ఆత్రపడి పాయసంలో ముక్కు ముంచింది. ఇంకేం ముక్కు సుర్రున కాలింది. అది కుయ్యో మొర్రోమని ముక్కు విదిలించుకుంటూ రావి చెట్టు మీదికి పోయి కూర్చుంది. రావి చెట్టు చిలకను చూసి కొంచెం గేలిగా, చిలక చిలక ఏం విచారంగా ఉన్నావు అని అడిగింది. చిలకకు కొంచెం విసిగెత్తి, ఏమీ లేదు చీమ నేను పాయసం వండుకున్నాము. చీమ పాయసంలో పడి చనిపోయింది. నాకు ముక్కు కాలింది. ఇంత పోకిళ్ళు పోతున్న నీ ఆకులు రాలిపోకూడదు అంది. ఆ మాట అనగానే రావి చెట్టు ఆకులు జలజలా రాలిపోయాయి. ఇంతలో ఒక ఏనుగు ఆ దారిన పోతూ చెట్టును చూసి నవ్వు వచ్చి, చెట్టు చెట్టు నీ ఆకులు రాలిపోయాయేం, ఎండాకాలం కాదుగా అన్నది. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ అందులో పడి చనిపోయింది. చిలకకి ముక్కు కాలింది. వెక్కిరించిన నాకు ఆకులు రాలిపోయాయి. ఇంత నవ్వుగా ఉన్న నీకు తొండంకు ఊడిపోకూడదు అంది. ఏనుగు తొండం ఊడిపోయింది. పాపం అది ఏడుస్తూ చెరువు దగ్గరికి పోయి కూర్చుంది. చెరువుకు తొండంలోని ఏనుగును చూసి నవ్వు ఆగలేదు. ఏం ఏనుగు ఏనుగు, ఇవాళ నీళ్లు తాగడం లేదేం, తొండం ఎక్కడ పెట్టి వచ్చావు అంది. ఎక్కడా పెట్టలేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చనిపోయింది. చిలకకి ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన నాకు తొండం ఊడింది. నన్ను చూసి వెటకారం చేస్తున్నా నీ నీళ్లు కూడా ఎండిపోకూడదు అంది ఏనుగు. అనగానే చెరువులో నీళ్లు ఎండిపోయాయి. ఇంతలో తోడికోడళ్ళు ఇద్దరు చెరువుకు నీళ్లకు వచ్చారు. నీళ్లు లేకపోవడం చూసే వరకు వాళ్లకు నవ్వు వచ్చింది. ఏం చెరువు చెరువు, ఇలా ఎండిపోయావేం అని అడిగారు. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చనిపోయింది. చిలకకి ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. అది చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది. ఏనుగును చూసి వెటకారం చేసిన నాకు నీళ్లు ఎండిపోయాయి. నన్ను చూసి పగలబడుతున్న మీ బిందెలు అలాగే అంటుకుపోతే ఎంత బాగున్ను అన్నది చెరువు. అనగానే బిందెలు అంటుకుపోయాయి. ఇంతలో ఇంకొక మనిషి కావిడితో నీళ్లకు వచ్చి చెరువులో నీళ్లు లేకపోవటము, బిందెలు అంటుకుపోవటము చూసి పాపం అతను మంచిగానే, ఏమమ్మా బిందెలు అట్లా అంటుకున్నాయెందుకు అని తెలుసుకోవడానికి అడిగాడు. ఏమీ లేదు, చీమ చిలక పాయసం వండుకున్నాయట. చీమ పాయసంలో పడి చనిపోయింది. చిలకకి ముక్కు కాలింది. చిలకని వెక్కిరించిన రావి చెట్టుకు ఆకులు రాలాయి. రావి చెట్టును చూసి నవ్విన ఏనుగుకు తొండం ఊడింది. ఏనుగును చూసి వెటకారం చేసిన చెరువుకు నీళ్లు ఎండిపోయాయి. చెరువును చూసి పగలబడ్డ మాకు బిందెలు అంటుకుపోయాయి. ఇక మమ్మల్ని ఓదార్చడానికి వచ్చిన నీకు కావిడి అంటుకుపోకూడదు అన్నారు వాళ్ళు మంట పట్టలేక. అయితే ఆ మాట అని అనక ముందే ఆ మనిషి కావిడి కింద పారేశాడు. కావిడి కింద పడటంతోటే వాళ్ళ భుజాల మీద బిందెలు ఊడిపోయినాయి. చెరువుకు నీళ్లు వచ్చినాయి. ఏనుగుకు తొండం వచ్చింది. చెట్టుకు ఆకులు వచ్చినాయి. చిలక ముక్కు బాగైంది. చీమ బతికింది. అందరూ ఆనందంతో ఆ రోజు పాయసం తాగారు.